సార్ నమస్తే. నమస్తే అమ్మా. సో సార్ యాక్చువల్‌గా ఇండియాలోనే బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ మీట్ ఇది అని చెప్పేసి అంటున్నారు 2025లో. సో మీరేం చెప్తారు దీని గురించి అసలు ఏంటిది? ఒక కన్సల్టెంట్ హ్మ్. హీ కెన్ గో అరౌండ్ విత్ ఆల్ యూనివర్సిటీస్ హుహు. అండ్ ఈ కలెక్ట్ ఆల్ ఇన్ఫర్మేషన్ నెసెసరీ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఓకే. కంపారిజన్స్. ఇప్పుడు హ్మ్. సాధారణంగా మనం ఏంటంటే మనకి ఇప్పుడు అమీర్పేట వెళ్తూ ఉంటాం. హ్మ్. అక్కడ చూడు చంద్ర బ్రదర్స్ ఉంటుంది, బొమ్మన బ్రదర్స్ ఉంటుంది, ఆర్ఎస్ బ్రదర్స్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే కంచి పట్టు చీర ఎవరి దగ్గర తక్కువ వస్తుంది, హ్మ్. మనకు కావాల్సిన కలర్ ఎక్కడ ఉంది అలా చూస్ చేసుకోవడానికి. యాహ్! ఇక్కడ మనకు కావాల్సిన చదువు హ్మ్. దేశంలో ఎన్ని యూనివర్సిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి, హ్మ్. వేరియస్ ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనకు సదరన్ స్టేట్స్లో తమిళనాడు, హ్మ్. కర్ణాటక ఇలాంటి దగ్గర మనకి అడాప్టబిలిటీ చాలా ఈజీగా ఉంటుంది. యాహ్! యాహ్! కానీ ఉత్తరాదిన కానీ లేదంటే ఈశాన్య రాష్ట్రాల్లో కానీ ఇలాంటి యూనివర్సిటీస్ వలన మనకి ఒక ఎడ్యుకేషన్లో తక్కువ డబ్బులతో కానీ లేదంటే మనకున్న ఎన్విరాన్మెంట్లో ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ క్యాంటీన్లు రన్ చేస్తున్న వాళ్ళతోనూ హ్మ్. అక్కడ హ్యూజ్ లైబ్రరీ సెటప్స్ యాహ్! సాధారణంగా యూనివర్సిటీస్కి వెళ్ళి చదువుకున్న వాళ్ళందరూ దే విల్ ప్రిఫర్ మోర్ ఆన్ లైబ్రరీస్. హ్మ్. అట్లాంటి లైబ్రరీ ఫెసిలిటీస్ ఏ యూనివర్సిటీలో ఎక్కువగా ఉంది. ఓకే. ఈ కంపారిజన్స్ తెలుసుకోవడానికి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్ కానీ హుహు. వాళ్ళ ఉన్న ప్రొఫెసర్స్ ఫ్యాకల్టీస్ యొక్క అనుభవాలు కానీ హుహు. వాళ్ళ విధి విధానాలు కానీ మొత్తం ప్రజలకి హ్మ్. తెలియజెప్పడానికి ఈ కన్సల్టెంట్స్ అందరికీ ఓకే. దగ్గర దగ్గర 100+ కన్సల్టెంట్స్కి హుహు. వేరియస్ ఆపర్చునిటీస్ ఇంకా కొత్తగా ఎన్రోల్ అవుతాం అనుకున్న కన్సల్టెంట్స్ కూడా ఇక్కడ ఇంత తక్కువ డబ్బులకు కూడా ఇంకో యూనివర్సిటీ ఉంది. హ్మ్. ఇంకో ఇంత డబ్బులకి ఇంతకన్నా బ్యూటిఫుల్ ఫెసిలిటీ హ్మ్. స్పాన్ ఆఫ్ నో టైమ్ యాజ్ సూన్ యాజ్ యూ కంప్లీట్స్ యువర్ కోర్స్ నీకు ఫెసిలిటీ అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కూడా ఈ యూనివర్సిటీ ఈ విధంగా చేస్తుంది. ఇది ట్రాక్ రికార్డ్. ఇలా యాహ్! 10 ఇన్నోవేటివ్ ఇన్ఫర్మేషన్స్ వాడికి ఒక హ్మ్. వేదికగా ఇవ్వడానికి